కలిసినాం. మీకు ఎట్లా అది చేయాలి? ఏంటా మాట? కలవడం ఏంటి? విన్నవాళ్ళు ఎవరైనా ఏమనుకుంటారు? ఇదేం బిజినెస్ స్ట్రాటజీ? అస్సలు బాలేదు. మీ కోపమే ఎక్కువ అనుకున్నా, సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా జరంత ఎక్కువనే. గీ యాంగిల్ కూడా ఉందా మీకు? నా యాంగిల్ గురించి ఎందుకులే గాని వెళ్ళి పని చూసుకో. ఆ రోజు కాఫీ షాప్ లా నా పేపర్స్ అన్ని కింద పడి మిమ్మల్ని హెల్ప్ అడిగితే ఎవరి పని వాళ్ళే చేసుకోవాలి, ఎవరి ముఖం వాళ్ళే దుడుచుకోవాలని చెప్పి ఫిలాసఫీ చెప్పిండ్రు కదా, యాదికొచ్చిందా? పోరి, ఇప్పుడు నాకు అది యాదికొచ్చే వరకు నీకు ఇంకే పని యాదికి రాదా? ఇంతకీ నీకేం కావాలో చెప్పు. లిఫ్ట్ లిఫ్ట్ కావాలి. పడేసుకున్న పేపరే ఇవ్వనోడిని లిఫ్ట్ ఎలా ఇస్తాను? ఇవ్వను. కొంపదీసి ప్రాంకా ఫ్లర్టింగా? నేనే ఫ్లర్ట్ చేస్తలే. కావాలంటే చూడండి, అదిగోండి నా కార్ సడన్ గా ఆగిపోయింది. అయితే మెకానిక్ ని పిలు. నా తాను మెకానిక్ నెంబర్ లేదు. ఆన్లైన్ లో బుక్ చేయి. రానికి టైం పడుతుంది కదా. అయితే క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళు. క్యాబ్స్ లేవు, బిజీగా ఉన్నాయి. క్యాబ్ లేకపోతే ఆటో, అది లేకపోతే బైక్, అది కూడా లేదనుకో రోడ్డు మీద ఏదైనా బండి కింద పడు, అంబులెన్స్ వచ్చి తీసుకెళ్లిపోతుంది. అంతేగాని మీరైతే లిఫ్ట్ ఇయ్యరన్నమాట. నేనెవ్వరికి లిఫ్ట్ ఇవ్వను, అందులోనూ లేడీస్ కి అస్సలు ఇవ్వను. అయినా ఆడాళ్ళు మగాళ్ళు సమానం, మహిళలు ఇంకా అదేంటబ్బా అది ఏదో కారత అని చెప్తారు. సాధికారత, మహిళా సాధికారత అదే అంటారు కదా. మరి ఇలాంటప్పుడు ఏమవుతుంది? అది హెల్ప్లెస్ గా దీనంగా మొహం పెట్టి అడిగితే ఎవడో ఒకడు ఫేవర్ చేసేస్తాడు, లిఫ్ట్ ఇచ్చేస్తాడు అనుకుంటున్నావా? గది కాదండి. కాకపోతే అమ్మాయి హెల్ప్ అడగడమే పెద్ద భాగ్యంలాగా ఈ మగజాతి ఎదురు చూస్తుంది అనుకుంటున్నావా? మగాళ్ళంటే మరి అంత చీప్ గా అనిపిస్తున్నారా? మగాడికి కూడా ఒక క్యారెక్టర్, ఒక యాటిట్యూడ్ ఉంటుంది, తెలుసుకో. నేనేదో మగజాతి మొత్తాన్ని తొక్కేసినట్టు మాట్లాడతారేంది? నేను అడిగింది జస్ట్ లిఫ్ట్, చిన్న హెల్ప్, అంతే కదా. అదే అంటున్నాను. మీ ఆడళ్ళు అడగగానే మగాడు హెల్ప్ చేసేయాలా? అదేమన్నా యూనివర్సల్ ప్రాబ్లమా? రాజ్యాంగంలో ఏమన్నా రాసుందా? చూస్తుంటే పెద్దను స్త్రీ ద్వేషలా ఉన్నావే. హలో మేడం, మరి అంత పెద్ద పెద్ద మాటలతో నన్ను విలన్ చేయాల్సిన అవసరం అస్సలు లేదు. మీరు అడిగిన హెల్ప్ చేయకపోతే స్త్రీ ద్వేషి, రాక్షసుడు అని బిరుదులు ఇచ్చేస్తారా? నేను గట్లా అనలే, నా ఉద్దేశం వేరే. మరేంటి నీ ఉద్దేశం? ముందు నీ యాటిట్యూడ్ మార్చుకో. నా కోపం తెలుసు అంటున్నావు, తెలిసి కూడా నా దగ్గరకు వచ్చి నన్ను లిఫ్ట్ అడుగుతున్నావు అంటే ఏమనుకోవాలి నిన్ను? నీ ఆలోచనలో ఏదో ప్రాబ్లం ఉంది, ఒకసారి వెళ్ళి చెక్ చేయించుకో. కిందుంపదెగా నేను అనుకున్న దానికంటే వీడు పెద్ద కొరకరాని కొయ్యే. వీని సంజాయించాలంటే ప్లాన్లు చిన్న చిన్న కాల్వల లెక్క కాదు, పోలవరం ప్రాజెక్ట్ అంత పెద్దది చేయాల్సిందే. చేస్తా, చెప్తా ఈ సంగతి. హర్షే కుక్క కూడా మగదే కావాలని ఏడ్చే ముఖం ఈడు. మీ ఇంట్లోనే ఉన్నారు కదా, ఇన్నోవేటివ్ ఐడియాతో ముందుకు దూసుకుపోతున్న పర్సన్ మీ వైఫ్ అండి. మీరు మీ వైఫ్ లాగా ఆలోచించండి, లేకపోతే మీ వైఫ్ తో కలిసి ఆలోచించండి. ఇదిగో మంచినీళ్ళు తాగరా. ఏం అక్కర్లేదు, వాళ్ళు పెట్టిన దానికి కడుపు నిండిపోయింది, ఒళ్ళు చల్లబడిపోయింది. ఏముంది, అమ్మ స్థాపించిన సంస్థ వలన నాన్నగారికి పరాభవం సంభవించిందట. కావున ఆయన మనోభావాలు దెబ్బతిని ఆగ్రహావేశాలకు లోనవుతున్నారు. అబ్బో, పెద్ద సమస్య వచ్చిందే. అమ్మ వాళ్ళు ఇంకా రాలేదా? రాలేదు. రాకముందే వేడి ఇలా ఉంటే
వాళ్ళు వచ్చాక పరిస్థితి మూకుడులో పకోడీనే. మామూలుగానే ఈ కొంపలో ప్రశాంతత ఉండదు, ఇంకా ఈ రోజు సైలెంట్గా కూడా ఉండదు. ఛీ, అందరి ముందు తల కొట్టేసినట్టయింది. ఈవిడ గారు బయట చేస్తున్న పనులకి కార్పొరేట్ లెవెల్లో అప్లాజ్ వచ్చింది. ఇంట్లో పనులు చేయడం చేత కాదు కానీ ఊర్లో మాత్రం కాపురాలు చక్కబెడతానంటూ తిరుగుతుంది. ఆయన్ని పరాభవించిన దానికంటే అమ్మని శ్లాఘించినందుకే ఎక్కువ మండినట్టుంది. నాన్న బాగా హర్ట్ అయినట్టున్నావు. అంతలా పొగిడారు అమ్మని. ఫోన్లే, పొగిడింది అమ్మనే కదా అని అనుకోవచ్చు కదా. ఏంటి గోల్ ఇంట్లో? అసలు ఇంటికి రావాలంటేనే చిరాకు పుడుతోంది. ఏంట్రా మీరనేది? దాన్ని మెచ్చుకుని మీ నాన్నని తిడుతుంటే మా ఆవిడే కదా అని చంకలు గుద్దుకుంటూ రావాలా? నా కొడుకు అంత చేతగాని వాడా? రేపు మీకు కూడా పెళ్లిళ్ళైన తర్వాత మీ భార్యలు కూడా మిమ్మల్ని చవట దద్దమ్మలా చూస్తా ఉంటే అప్పుడు తెలుస్తుందిరా నా బాధ మీకు. నాన్న, వివాహ వ్యవస్థపై మాకు విశ్వాసం లేదని నీకు తెలుసు కదా, మరి ఆ తప్పు మేమెందుకు చేస్తాం? నానా చందమామ రావే జాబిలి రావే అని ఎన్ని పాటలు పాడినా ఆ చందమామ రాదు. అలాగే మాకు పెళ్లి కూడా జరగదు. ఎరా ఏమంటారు? బాగా చెప్పావు మధ్యమ సోదరా. పెళ్ళంటే నిచ్చెనలు లేని వైకుంఠపాళియే కదా, ప్రతిరోజు పాముల పండగే కదా. అయినా రోజు ఇంట్లో జరిగే గొడవలు చూస్తూ కూడా పెళ్లి చేసుకుంటామని ఎలా అనుకుంటున్నారు? ఒరే ఏంట్రా మాటలు? చిన్న పెద్ద తేడా లేదా మీకు? ఏంట్రాళ్ళు ఇంట్లో ఏదో సర్వసభ్య సమావేశం జరుగుతున్నట్టుంది, దేనికో? ఏ మా నోటితో మేము చెప్పాలా? మీ అక్క తమ్ముడికి తెలీదా? అమ్మా ఇప్పుడు అవన్నీ అనవసరం. వీళ్లతో చర్చించడం ఏంటి? మన అభిప్రాయం మాత్రం చెప్తే చాలు. ఒరేయ్ గోపి, ఈ ట్రైనింగ్ సెంటర్లు అవి అవసరం లేదు, వెంటనే మూసేయమని చెప్పు. ఈవిడ సంపాదించి తెస్తే గాని బతకలేని స్థితిలో ఇంట్లో ఎవరు లేరు. బయట నా పరువు పోవడం తప్ప. ఏంటి బావ అంటున్నావు? సెంటర్ మూసేయాలా? నీ పరువు పోతుందా? అంత పరువు పోయే విషయం ఏం జరిగింది బా? అవునరా, దీని సంపాదనతో ఇంటికి ఒరగబెట్టింది ఏముంది? దీని సంపాదనతో ఇంటికి అవసరమే ఉంది. పైగా ఇంట్లో వాళ్ళకి తలవంపులు రావడంలా. అమ్మా, ఎందుకు ఈ గొడవలన్నీ? దానివల్ల పెద్ద ప్రాఫిట్స్ ఏ ఉండవు కదా, ఎందుకు ఆ సెంటర్? నాన్న చెప్తున్నాడు కదా, క్లోజ్ చేసేయ్. గోపి, అందరికీ ఒక విషయం స్పష్టంగా చెప్పు. కోడళ్ల ట్రైనింగ్ సెంటర్ అనేది నా అస్తిత్వం, దాన్ని నేను పోగొట్టుకోలేను. అసలు నేను ఆ సెంటర్ లాభాల కోసమో సంపాదన కోసమో మొదలు పెట్టలేదు. ఎంతో మంది ఆడపిల్లల జీవితాల కోసం, ఎవరి జీవితం కూడా నాలా అయిపోకూడదనే ఉద్దేశంతో పెట్టాను. ఇప్పుడు ఏమైపోయింది నీ జీవితం? మీ వల్ల ఇబ్బంది పడుతుంది మేమే కదా. లాభాల కోసం కాకపోతే బిజినెస్ చేయడం ఎందుకో? ఈ ఆదర్శాలతో బిజినెస్ ఎక్స్పాండ్ చేయలేం కదా. అదేదో క్లోజ్ చేసేస్తే కనీసం ఇంట్లో ప్రశాంతత అయినా ఉంటుందేమో. చెయ్యను చెయ్యను చెయ్యను. ఖచ్చితంగా సెంటర్ ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విషయంలో ఎటువంటి మార్పు ఉండదు. అయినా నేనెవ్వరికీ అన్యాయమో ద్రోహమో చేయడం లేదు, ఎవరిని మోసం చేయడం లేదు. ఓ కోడలిగా, ఓ భార్యగా, ఓ అమ్మగా ఈ ఇంటి పనులు చక్కదిద్దే సెంటర్కి వెళుతున్నాను. దీనివల్ల ఇంట్లో ఎవరికి ఏ ఇబ్బంది కలగకుండా చూసుకునే వెళుతున్నాను. ఆ విషయం అందరికీ తెలుసు.
చెప్పు శ్రీను. నానా అమ్మ ఏం చెప్పిందంటే అక్కర్లేదు, ఆ, వినిపించింది. చిన్నగ్రజ, నాన్నగారికి వినికిడి శక్తి భేషుగ్గానే ఉంది. అమ్మ కూడా పెద్ద స్వరంతోనే విశదీకరించారు కదా. అగ్రజ రా. ఎందుకురా అంత టెన్షన్ పడతా? దేనికైనా సమయం రావాలా వద్దా? దాని సెంటర్కి తాళాలు పడవా? దాని నోటికి మూత పడదా? ఏ బ్యాట్స్మెన్ అయినా ప్రతి బాలు 6 కొట్టగలడా? ఏదో ఒక బాల్కి అవుట్ అవడా? ఇది కూడా అంతేనేమో కదరా. ఏదో ఒక తప్పు చెయ్యదంటావా? సమస్యల్లో పడదంటావా? ఆ సెంటర్ మూత పడకుండా ఉంటుందంటావా? అమ్మా, నేను కూడా ఆ సమయం కోసమే ఎదురు చూస్తున్నాను. అప్పుడు కానీ నాకు మనశ్శాంతి ఉండదు. ఇది బాగుంది. అలాగేనండి, బలెటూరేనండి. మీరు మామూలు కాదండి బాబు. ఆయ్ సరేనండి, ఉంటానండి. ఆయ్ అమ్మయ్యా, పెళ్లికి తగ్గిన 15 లక్షలు దొరికేసే పద్మ. శేషు గారు అప్పిస్తానన్నారు. అమ్మయ్య సంతోషం. ఇంకో మోడల్ దగ్గర చూడమంటారా? ఇగో, మన దగ్గర ఉన్న 25 కాకుండా ఇంకో 15 అప్పు చేస్తున్నాను. అది గుర్తెట్టుకుని సెలక్షన్ చెయ్యి. ఈ మధ్య బంగారం కోటింగ్తో వెండి నగలు ట్రెండ్ అంటగా. నీ వరకు వాటిని ట్రై చేసి కదే. మగ పెళ్ళోళ్ళకి తెలిసి మాట వచ్చేదు. చిన్నదో పెద్దదో బంగారమే కొంటాను. సరే, నీ ఇష్టం. ఏంటి ఇది బాగుంది. నా బండిని గుద్దావేంట్రా? రాంగ్ రూట్ లో వచ్చావేంటక్క? మా ఇల్లు ఇదేరా. నీకోసం ముందుకెళ్ళి యూటర్న్ తీసుకుని రమ్మంటావా ఏంటి? వద్దులే అక్క, నువ్వు ఎటొస్తే అటే రైట్, నేనే రాంగ్. తెంగరదోలా ఉన్నాడు. అదేంటే అమ్మ ఎప్పుడు వచ్చేసింది? ఆఫీస్కి ఎగనామం పెట్టుంటుంది. శాలరీలో 1500 కట్టు. ఒంట్లో బాగాలేదునే. మొహంలా కనిపించట్లేదండి. ఏటమ్మా, ఆఫీస్కి వెళ్ళలేదా? నేను ఇంకా కోడల ట్రైనింగ్ సెంటర్ కి వెళ్ళను నాన్నగారు. ఏమైందమ్మా? ఎవరైనా ఏదైనా అన్నారా? ఎవరో ఏంటి, ఛాయాదేవి గారు అన్నారు. మమ్మల్ని బయటకు వెళ్ళిపోమన్నారు. అత్తయ్య గారు అని పిలిపించుకుని మరి అత్తగారు పెత్తనం అంతా చూపించారు. తమరేం కనుకార్యం చేశారో? ఓ, ఇంత ఎమోషనల్ గా చెప్తున్నా నాదే మిస్టేక్ అంటున్నావా నువ్వు? ఆ ఛాయాదేవి గారు పద్ధతిగా మాట్లాడతారని నువ్వే చెప్పావు కదా. 2 రోజుల్లో మారిపోతారా ఏంటి? నువ్వే ఏదో చేసింటావు తింగర్ దానివి. తెంగరదైనా అది బంగారమే. మన అమ్మాయి ఏ తప్పు చేయదు. ఆ విషయం మన అమ్మాయి గారిని చెప్పమనండి. మొత్తం చెప్పమంటావా? ఎంత చెప్పినా స్పీడ్ గా చెప్పు. సరే, ఇందాక సెంటర్ లో ఈ స్పీడ్ ఓకేనా? నాకు అర్థమైంది. ఏమండి మీకు అయ్యిందే. ఇప్పుడు మీరు చెప్పండి, ఆ ఛాయాదేవి గారు అలా అండంలో తప్పేమైనా ఉందా? లేదు కదా నాన్నగారు. అవునమ్మా, ట్రైనింగ్ అన్నాక ఆవిడ టీచరు, మీరు స్టూడెంట్స్. పూర్వం పెద్దలేమన్నారు తెలుసా? ద రిలేషన్ బిట్వీన్ స్టూడెంట్ అండ్ టీచర్ లైక్ అదేంటిది అది 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 ఫిష్ అండ్ వాటర్ కదా నాన్న. తర్వాత దాన్ని శాంతరకాలుగా మార్చారు కదమ్మా. అది జస్ట్ టైంకి గుర్తొచ్చి సావట్లేదు. ఇదిగో, ఏదో చెప్పాలని అసలు విషయం మర్చిపోకండి. ఇంతకీ అమ్మాయి సెంటర్కి వెళ్తుందా లేదా? వెళ్తందే. ఎల్లమ్మా, పెళ్లి కుదరలేదని అబద్ధం ఆడి మరి జాయిన్ చేసింది తెలుసా? పైగా బోల్డ్ అంత అప్పు చేసి అల్లుండుకొనేస్తున్నాను.
ఇగో అల్లుడు గారి అల్లుడు అప్పు అనగానే పొలమానట్టుంది అబ్బాయికి. ఆ బాబు రవి. హలో మాయా, వరలక్ష్మి అంటే ఆఫీస్కి రాలేదు. టైమింగ్ మార్చుకుంది కదా బాబు, కోడళ్ళ ట్రైనింగ్ సెంటర్కి వెళ్తుంది కదా. ఓహో, ఆ విషయం తెలియక ఐస్ క్రీమ్ కి తీసుకెళ్దామని వచ్చాను మాయా. ఇప్పుడు ఏమైనా వస్తుందా ఆఫీస్కి? వెయిట్ చేస్తాను. ఏం అక్కర్లేదండి, నేను ఇవాళ ఆఫీస్కి రాను. హాయ్ వరలక్ష్మి, ఎలా ఉన్నావు? బానే ఉన్నాను. మీరెలా ఉన్నారని అడగవా? బాలేకపోతే మీరెందుకు చేసేవారు ఫోను? మీ వాళ్ళు చేసేవారు కదా. ఓ లాజిక్కే. ఏంటి సెంటర్కి వెళ్తున్నావంట? బాగా నేర్చుకో, మా అమ్మని పడగొట్టావంటే మనకన్నీ మంచి రోజులే. అడకత్తరేదవా. ఏంటి వింటున్నావా? అమ్మ నాన్నలు కూడా వింటున్నారు. ఓ స్పీకర్ ఆన్లో ఉందా? సరే సరే, ఐస్ క్రీమ్ ఇంటికి తెమ్మంటావా? చింగురేదవా. ఏంటి చెప్పు. వద్దన్నాను, మీకే వినిపించడం లేదనుకుంటా. ఓహో, నేను రేపు ముంబై వెళ్తున్నాను. నీకోసం ఏం తీసుకురమ్మంటావు? సముద్రం తీసుకురండి, హైదరాబాద్ లో లేదు కదా. జోకు. చిరాకని అర్థం కావట్లేదు వీడికి. హలో 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 హలో, సిగ్నల్ రావటం లేదనుకుంటానండి. అయ్యో, ఇదేంటి కట్ అయిపోయింది? ఏంటి అలా మాట్లాడుతున్నావు? కోపంగా ఉన్నప్పుడు ఇలా కాక ఇంకెలా మాట్లాడతారు? అబ్బాయి వింటే ఏమనుకుంటాడు? ఏమనుకుంటాడు? ఇంకోసారి ఫోన్ చేయకూడదు అనుకుంటాడు. ఆయన ఐస్ క్రీమ్ అని ఓ తెగ ఉబలాట పడిపోతున్నాడేంటి? రేపు పెళ్ళైతే నేను అడిగినవి తెచ్చివ్వలేక నీరస పడిపోతాడు రేగ మొహంగాడు. అవని పెళ్ళవని దేకించేస్తావిండి. ఇదిగో ఇలా మాట్లాడితేనే 3 రోజుల్లో తిరిగి వచ్చేస్తావు అత్తారింటి నుంచి. అవును తల్లి, మరీ 3 రోజులంటే ఏసిన పందిరి కూడా తీయం కదా. అన్నట్టు పెళ్లిలో మిగిలిపోయిన కూరలు కూడా ఫ్రిడ్జ్లోనే ఉంటాయి, అప్పటికింకా పారాయం కదా. పెద్ద ఆవిడ 4 మంచి మాటలు చెప్పినప్పుడు పిల్లలు విని నేర్చుకోవాలి. అంతేకాని ఈ గోలెందుకు మీకు? ఆవిడ చెప్పేది మీ మంచికే కదా. గుడ్లు మిటకరించుకో, పీకేగలను. చూడమ్మ వరాలు, ఆ రవి కూడా నీ మీద చాలా ఆశలు పెట్టుకున్నాడు. అంతా మన మంచి కోసమే అనుకోవాలి, అప్పుడే జీవితం బాగుంటది. వద్దనకమ్మా, పెళ్ళాకపోతే గుండె నొప్పి వస్తుందేమో భయస్తుంది. నీకోసం చేసిన అప్పును ట్రీట్మెంట్ కట్టుకోవాలి, ఆ ఈఎంఐలని నువ్వే కట్టుకోవాలి. మాట వినకపోతే ఫ్యూచర్ ని భయంకరంగా చూపించడంలో పేరెంట్స్ తర్వాత ఎవరైనా. అది కాదమ్మా, అర్థం చేసుకోవచ్చు కదే. చేసుకున్నాలే, వెళ్తాను. ఇదిగో అమ్మా, ఆకలేస్తుంది, అన్నం పెట్టు. ఏం కూర? కూర ఏం చేయలేదు, సాంబార్ చేశాను. అయితే అప్పుడాలు వేయించు. అప్పడాలేయించు, వెళ్ళు. గోపికి కోపం బాగా ఎక్కువ, వాడికి తగిన అమ్మాయిని వెతకాలి. అక్క ఇక్కడ ఉన్నావా? నీకోసం ఇల్లంతా ఎదుగుతున్నాను. ఏంటేదో తెగరాహేస్తున్నావు ఏంటి? నేనెక్కడుంటే నీకెందుకు? నేనేం రాస్తే నీకెందుకు? భలేదాను అక్క, నీ గురించి నేను కాకపోతే ఇంకెవరు పట్టించుకుంటారు అక్క? ఈ ఇంట్లో వాళ్ళకి నన్ను కూడా లెక్కేసేయండి. చాలా కష్టపడి రాసుకుంటున్నావులే గానీ ఇదిగో ఈ ఏపించిన పల్లీలు తిను. ఇప్పుడే కదరా భోంచేసావు, ఎప్పుడు ఏదో ఒకటి తింటూనే ఉంటావా? కాస్త గ్యాప్ ఇవ్వరా? నా తిండి గోలకేం గానీ బావేంటక్క సడన్ గా సెంటర్ మూసేయమంటున్నాడు? అంత కోపం ఎందుకు వచ్చిందంట? నువ్వు కూడా బాగానే సమాధానం చెప్పావు అనుకో. చెప్పకపోతే ఎలారా? ఆయన ఏదో కోపంలో అంటే మూసేస్తావా ఏంటి? అయినా మీ ఆయనకి జెల్సీ బాగా జాస్తి అక్క. భార్య గెలిచిందంటే ఎతుకు తిప్పాలి గాని సెంటర్ మూసేయమంటాడా? అబ్బే, మరీ అంత ఈగో ఏంటి అక్క మీ ఆయనకి? జై, నేనేం అనట్లేదని నువ్వు మా ఆయన్ని చాలా అనేస్తున్నావు. ఊరుకునేదే లేదు, జాగ్రత్త. ఊరు మీ మంగళం మీద పడిందంట. ఇదోటి నాకు అన్నేసి మాటలంటున్నా ఆయన్ని, కొడుకుల్ని, అత్తగారిని అందరినీ వెనకేసుకొస్తున్నావు. పైగా కొడుకులకి పెళ్లిళ్ళు చేయాలని విశ్వ ప్రయత్నాలు.
ఒక్కరు కాదు ఇద్దరు కాదు ముగ్గురు కోడల్ని సెలెక్ట్ చేయాలని చూస్తున్నావు. మాటలేంటి? అవునరా, చెయ్యాలి, తప్పదు కదా. లేకపోతే వాళ్ళు కూడా నీలాగే ఎదిగిపోతారా. నిజమే అక్కో. నా అంత గొప్పగా ఎదిగితే మళ్ళీ అంత గొప్ప సంబంధాలు చూడటం నీకు కష్టమే. నీలా ఎదిగిపోతారు అంటే ఎక్కడికో ఎదిగిపోతారని కాదు, నీలా ఒంటరిగా మిగిలిపోతారని అర్థం. నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను కాబట్టి నా కోసం ఎక్కడో అక్కడ ఒక అమ్మాయి పుట్టే ఉంటది, నా కోసం పూజలు చేస్తూనే ఉండుంటది. కానీ నీ కొడుకులు అలా కాదు కదా. పెళ్ళంటేనే పటాసు కలాసు మటాసు అని ప్రతిజ్ఞ మొదలెట్టారు కదా. వాళ్ళు అలాగే అంటారా, కానీ చెయ్యాల్సిన బాధ్యత నాకుంది కదా. ఎలా సెలెక్ట్ చేస్తావో ఏంటో. అసలు మన సెంటర్లో అమ్మాయిని చూసావు ఎలా ఉన్నారో. అసలు వాళ్ళని చూస్తుంటే కొంతకాలానికి నేను కూడా అల్లుళ్ళతో కలిసి ప్రతిజ్ఞ మొదలెడతానేమో అని భయంగా ఉంది. అంటే ఏంట్రా, వాళ్ళకి పెళ్లి సంబంధాలు చూడడం మానేయమంటావా ఏంటి? ఆ మాట నేనెందుకంటానక్క. కానీ ఈ ముండి ఘట్టాలకి సరిపోయే కంచు ఘట్టాలని ఎలా కనిపెడతావు అని. కనిపెడతాను, వాళ్ళకి కట్టి పెడతాను. అందుకేగా ఎలాంటోళ్ళు కావాలో రాసుకుంటున్నాను. అవునా? ఏది చూడండి. గోపికి కోపం ఎక్కువ, ఆవేశంగా మాట్లాడతాడు, రేచీకటి ఉంది, కొంచెం నోడు దురుసు. అర్థం చేసుకునే అమ్మాయి రావాలి. బాగానే రాసుకున్నావు అక్క. ఇప్పుడు అమ్మాయిల వేట మొదలెడతావు అనమాట. ఇదేంటక్క, గోపి ఒకటి గురించి రాసావేంటి, మిగతా ఇద్దరి గురించి రాయలేదేంటి? రే, ముగ్గురికి ఒకేసారంటే నేను కన్ఫ్యూజ్ అయిపోతానురా. అందుకే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి చూస్తాను. ఒక్కొక్కరికి ఒక్కో తరహా అమ్మాయి రావాలి. మన తెలుగు తేజం తేజగాడికి అయితే మరీను. చిన్నోడికేరా, చక్కని కుర్రాడు, మంచి పొదుపు, ఖర్చులు పెట్టడంలో ఎంత జాగ్రత్తగా ఉంటున్నాడు. అక్కోయ్, కన్న కొడుకు కాబట్టి నువ్వు పొదుపు జాగ్రత్త అని చాలా అందంగా చెప్తున్నావు. ఈ ప్రపంచం దాన్ని పిసినారితనం అంటది, అది తెలుసా? సర్లేరా, చాలే, కన్న కొడుకుని తక్కువ చేసి మాట్లాడతావా ఏంటి? వాణ్ణి అర్థం చేసుకునే అమ్మాయి కూడా ఉంటుందిరా, నేను తీసుకొస్తాను కదా. కుటుంబ సభ్యులందరూ చర్చించాలి అన్నారంటే పెళ్లి సంబంధమా? ఎవరు అడిగారు? పెద్ద ఆవిడ. పెద్దవాడికి పెళ్ళే. ఇంతకాలానికి నీకు తోడు కావాలనిపించిందా? ఏదో ముసలి వాళ్ళ పెళ్ళని ఉప్పు కారం లేని చప్పుడు కూరగాయల భోజనం పెడతారేమో. మాంసాహారం ఉండాల్సిందే. అమ్మా ఏంటమ్మా ఇది? నా బతుకు ఒక్కటే తక్కువ. మరెవరి కోసం అత్తయ్య ఈ పెళ్లి సంబంధాలు? అదిగో ఆ ముగ్గురికి